హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, నేను లిఫ్ట్ అన్నా కదా, ఇదేనండి లిఫ్ట్. కానీ బాగుంది. అసలు అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది లిఫ్ట్ అనేది. అసలు నేను లిఫ్ట్ ఎక్కుతానే అనుకోలేదండి నా జీవితంలో. అసలు నాకైతే అసలు నాకే చిత్రం అనిపిస్తుంది. నేను శ్రీశైలం వచ్చుడు ఏంది అని అనుకోకుండా ఇవన్నీ ఒక కళలాగా అయిపోయిందండి నాకైతే. అసలు నేనైతే నేనే నమ్మట్లేదండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అయితే మర్చిపోతున్నారండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక మేమైతే లిఫ్ట్ అన్నాను కదండి, ఇదేనండి లిఫ్ట్. ఆ కొండలలో నుంచి అసలు ఎంత కనబడుతుందండి వీడియో. ఆ కొండల నుంచి వస్తుంది అనమాట వైర్లతోటి. అవి అసలు ఎంత టన్నులు ఎంత బరువు ఉంటాయో కానీ నాకు తెలియదండి ఇవన్నీ అయితే. కానీ చాలా బాగా నచ్చింది. అంటే కొండల మధ్య నుంచి వస్తుంటే అసలు ఆ ఫీలింగే వేరు. నాకైతే ఎంత బాగా నచ్చిందండి. అసలు మీరు శ్రీశైలం వెళ్తే మాత్రం ఖచ్చితంగా పడవ ఎక్కండి, లిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ లిఫ్ట్ మర్చిపోకండి, పైసలు మాత్రం పట్టుకెళ్ళండి. ఇక మేమైతే సామాన్ లాస్ చేసుకుని మరీ వెళ్ళినామండి. ఏదో సంతోషంలో గబగబా 3,000 4,000 సామాన్ లేకుండా ఇంట్లో పెట్టుకున్నామండి. 4,000 ఫుడ్, ఇద్దరు మనుషులు 4,000 ఎగిరిపోయినాయండి మాకైతే. అసలు అనుకోలేదు, నేను వచ్చేసరికి 4,000 ఎగిరిపోయినాయి. అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక నేనైతే 2 days అవుతుందండి బేరానికి వెళ్ళక. ఏందో ఇక, కానీ 4,000 ఏమో, కానీ నాకు ఇవన్నీ ఇటు సంతోషం అవుతుంది, ఇటు బాధ అవుతుందండి. ఇప్పుడు మా ఆయన సామాన్లు ఏంది, నేను బోను బేరానికి అని కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ వానాకాలం ఫైనాన్స్ కూడా చక్కగా ఇయ్యారండి మాకైతే. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. లిఫ్ట్లో అయితే చాలా బాగుంటుందండి ఎక్కితే మాత్రానికి. మనకి గంగా స్నానాలకు వస్తాం కదా, ఆ గంగా స్నానాలకు వచ్చినప్పుడు మెట్లు హుషారుగా ఉన్నోళ్ళు ఎక్కండి, దిగండి పర్వాలేదు. దిగేటప్పుడు ఏమంత ఉండదు, ఎక్కేటప్పుడే కొంచెం ఇది అనిపిస్తుంది. అందుకనేసి దిగేటప్పుడు హుషారుగా దిగొచ్చు, ఏం పర్వాలేదు. ఇక ఎక్కాలి అన్నప్పుడు మాత్రం ఈ లిఫ్ట్ లాంటిది ఎక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? పైసలు తక్కువ కావాలంటే నేనైతే చెప్పేది. కానీ చాలా బాగుందన్నమాట. ఎంత అసలు మనసుకి మస్తు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాన వస్తే ఇవన్నీ చూడలేమండి. నాకైతే వాన నచ్చదు అసలు. కానీ నేను పోయిన అదృష్టం ఏంటంటే నాకైతే వాన లేదండి. ఇక అన్నీ తిరిగినాక ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ 9 గంటలకు పెద్ద వాన వచ్చింది. ఇక వాన వస్తుంటే మేము ఒక కాడ ఆగి మంచిగా షెడ్ లాగా ఉందన్నమాట. ఇక అక్కడే ఉన్నాము రాత్రంతా. పొద్దున మళ్ళీ మొత్తం ఎండనే కొట్టిందండి. కానీ చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇక మేము తిరిగి అసలు పొద్దున్న తిండి లేకైతే మాకైతే ఇక మాకైతే కళ్ళు తిరిగినట్టు అయిందనమాట. తినక తినేసరికి కడుపులో అంతా పిసికింది. అసలు పోయి ఇక ఆ నైట్ కూడా అసలు నైట్ అయితే అసలు వెళ్ళొద్దు, ఎక్కడన్నా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే నైట్ అంతా అడివే కదా నేను చెప్పింది. అందుకనేసి ఒక కాడ చూసుకోండి, మంచిగా పడుకోండి, తెల్లారి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? లేకుంటే మనము ముందే బయలుదేరిపోవాలి, మొత్తం అడవే కాబట్టి. కానీ మస్తు ఉందండి. అసలు వాతావరణం ఎంత బాగుందో. మా లక్ ఏంటంటే ఎండగొట్టడం వల్ల అసలు అంతా చూడగలిగిన మంచిగా. అదే వాన కొట్టేదైతే ఈ వీడియో తీయలేకపోదుము, ఇవన్నీ అసలు ఈ ఫొటోస్ వీడియోలు కూడా చూడలేకపోదు మేమైతే. మా అదృష్టం చాలా బాగుంది. నాకు ఈ ఒక్క సంతోషం మాత్రం చాలా నచ్చిందండి నాకైతే. జీవితంలో మర్చిపోలేని సంతోషం. ఇక పిల్లల్ని పట్టుకొని వెళ్తానైతే కనీసం లేదంటే 10-15 వేలు ఉడుస్తాయండి. ఎందుకంటే ఇద్దరమే వచ్చినాం కాబట్టి 4,000 అయిపోయింది మా ఇద్దరికి. అసలు అదైనా కూడా మేము పొద్దునుంచి తినకుండా ఉంటేనే మాకు అంతంత పొదుపు చేసుకుంటూ వస్తే 4,000 అయినాయండి. ఇంకా మేము అంటే ఇవి మాకు దారిలో ఖర్చులు చిన్న అసలు ఏది చేసినా కూడా 50,100 అసలు ఎంత ఖర్చు పెట్టినా కూడా అర్థం కాలేదు మాకు. తీరా చూస్తే 4,000 పట్టుకెళ్తే ఇంటికి వెళ్తేసరికి 100 రూపాయలు మిగిలినాయండి. నాకు నేనైతే చిత్రమైన 500 నోటు తీసిందంటే 100తో సమానం అయిపోయింది ఇప్పుడు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ లిఫ్ట్ మాత్రం ఎక్కండి, ఒక్కసారి ఎక్కండి. దిగేటప్పుడు మనము గంగా స్నానాలు పోతాం కదా, ఒక్కసారి మాత్రం దిగండి, ఏం పర్వాలేదు. ఎక్కేటప్పుడు మాత్రం ఇది ఒకటి ఎక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే అదే విధంగా చేసినాము. కానీ చాలా బాగుంది, మస్తు నచ్చింది ఆ వాటర్కి అవంతా. అసలు నాకు అక్కడి నుంచి కదలబుద్ధి కాలే, నాకు చాలా నచ్చిందండి. మనకైతే అక్కడ ఇంకొకటి ఏంటంటే, మనము పడవలు వెళ్ళేటప్పుడు మన బ్రిడ్జి అవతల కూడా ఒక చెప్పిండు కదా అన్న దేవస్థానం అనేది. ఇప్పుడు మనకి అవి వాటర్ వదలడం వల్ల పోనీయట్లేరంట. లేకపోతే వాటర్ వదిలితే ఆ పడవకి 650 తీసుకుంటారంట.
ఇప్పుడు ఏంటంటే అటు పోతలేదు కాబట్టి మనకి 80 రూపీస్ తీసుకున్నారండి. నేను అదే అనుకున్నా, అదే అన్న నిన్న చెప్తుండే కదా 80 రూపీస్ అనేసి. అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒక మనిషికి వచ్చి 80 రూపాయలు, లేకపోతే అటు బ్రిడ్జి అవతలంటే 650, ఒక్కరికి 650 అంట. ఇదంతా మేమైతే పెట్టలేకపోయే వాళ్ళము. మా అదృష్టం ఏంటంటే ఇక దగ్గర పాటలు తిరిగేసి వచ్చినామండి మేము. అయినా కూడా మస్తు అనిపించింది మాకు. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ చేస్తలేరు. మేమైతే కష్టపడి మరీ తీసినామండి. అసలు వీడియో చాలా బాగా నచ్చిందండి నాకైతే. అసలు వెళ్ళడం ఎక్కినామండి, మేమైతే లిఫ్ట్ ఎక్కినాము. అసలు ఆ సంతోషమే వేరు. అసలు మధ్యలో కూడా అసలు చెట్టు వాటి మధ్యలో పోతుంటే అదొక తెలియని ఫీలింగ్ అనమాట. మస్తు నచ్చింది నాకైతే, అసలు ఎంత సంతోషం అనిపించిందో. కానీ మీరైతే ఎక్కండి, వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్ అనేది ఎక్కండి. అసలు ప్రకృతి అసలు ఎంత బాగుందో, మొత్తం చెట్లు చేమలు, మన గంగా నీళ్ళు అవన్నీ చాలా బాగున్నాయి. పోయేటప్పుడు గంగ నీళ్ళు తీసుకెళ్ళండి. మేమైతే ఒక బాటిల్ అడిగి తీసుకుని వెళ్తున్నాము. గంగ నీళ్ళు పట్టుకొని పోండి, మంచిది. అవి మనకి స్వచ్ఛమైన గంగ వాటర్ అనమాట మనకి. నేనైతే ఒక బాటిల్ తీసుకెళ్తున్నాను. వెనక నుంచి చూస్తుంటే, అసలు సైడ్ నుంచి చూస్తుంటే అసలు ఎంత సంతోషం కలిగిందో. అసలు అది పోతుంటే ఆ ఫీలింగే వేరు. అసలు నేనైతే ఇది ఎక్కుతానని నా కలలో కూడా అనుకోలేదండి. కానీ చాలా సంతోషం అవుతుంది నాకైతే. ఇక మేము పోయే వాటిలలో ఇప్పుడు పాలధార, పంచదార ఒకటండి, ఒకటి మ్యూజియం ఒకటి, ఇంకొకటేమో సాక్షి గణపతి. ఇవి మూడైతే చూసినామండి. కానీ అందులో అమ్మవారి కన్నీటి దార అని చెప్పారు కదా, అదొక్కటి వెళ్ళలేదండి, మిస్ అయిపోయినాము. అంటే మాకు దారి ఇవి చూసరికి టైం అయిపోయింది, మాకు మస్తు టైం అయిందనమాట. ఇక మళ్ళీ అక్కడ చూసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఉన్నకాడికి తెలిసిన వాడికి అయితే చూసుకుంటూ వస్తున్నామండి మేమైతే. కానీ చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందో వీడియో తీస్తానికి, చాలా బాగా నచ్చిందండి మాకైతే. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు పంచా ఉన్న శారీ కట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మేమంటే బైక్ మీద వచ్చినాం కాబట్టి ఇంకా డ్రెస్ మీద వెళ్ళినమాట. నేను శారీ అయితే కట్టుకోలేదు. ఇక మా ఆయనకైతే అక్కడ పంచ కట్టిందండి. గుడికి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు పంచలు కంపల్సరీ కట్టుకొని వెళ్ళాలి. ఇక మా ఆయనకైతే ఒకటి పంచ కొన్నాను అనమాట. కానీ అక్కడ మన ఇంటికాడ కంటే అక్కడ రేట్లు తక్కువ ఉంటాయి. అయ్యో రేట్లు ఉంటాయి కదా అనేసి అనుకోకండి, అక్కడ చాలా తక్కువ ఉంటుంది మనకి రేట్లు. షాప్లలో పంచ మాత్రం చాలా తక్కువ ఉందన్నమాట. 150కే వచ్చింది. మా ఆయనకైతే కొనిచ్చినండి నేను. కానీ చాలా బాగుందండి, వాతావరణం కూడా ఎంత బాగుందో. నాకేమో ఒక్కోసారి అవి పట్టుకొని మా ఆయన వీడియో తీస్తుంటే భయం వేస్తుంది, అయ్యో ఫోన్ పడిపోతుందేమో అనేసి. అట్లా చాలామంది మిస్ అయ్యి పడిపోయినట్టు కూడా చూసిన అనమాట నేను. నాకు ఇదొక టెన్షన్ అయింది, అయ్యో మనం ఇంటికి పోయేదాకైనా ఫోన్ ఉండాలా, ఇన్ని మంచిగా చూసినాం కదా అనేసి. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట. ప్రకృతి అసలు ఎంత బాగుందండి, అసలు మనసుకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ వెనక నుంచి మాత్రం వాటర్ తోటి చాలా బాగుంది. ఇక దిగినామండి మేమైతే, లిఫ్ట్ దిగినాము. అక్కడ కూడా అసలు చూడండి వాటర్ ఎట్లా, గంగమ్మ అసలు ఎంత మంచిగా కనబడుతుందో, చాలా బాగా కనబడుతుంది అనమాట. అంటే మనకి అటు వాన లేదు కాబట్టి అట్లా ఉంటుంది. వాన ఉంటే మాత్రం చాలా ఇది ఉంటుందట. మేము పోయినప్పుడైతే వాన లేదు కాబట్టి మంచిగా ఉందండి మాకు. చూడండి ఎంత బాగుందో అసలు, వీడియోలు ఫోటోలు. నాకైతే ఫోన్ గురించి భయమైంది, ఫోన్ గురించి చాలా భయమైంది మాకు. ఎక్కడ పోతుందో ఏమనేసి ఫోన్ అయితే మేమైతే ఇన్ని వీడియోలు తీసుకున్నా కదా, నా ప్రాణం అంతా ఫోన్లోనే ఉంది. అసలు ఫోన్ ఎంత గట్టిగా పట్టుకున్నా అసలు పోతుందా ఏంది అన్నట్టుగా భయం వేసింది నాకు. కానీ ఎంత బాగుందండి, చాలా నచ్చింది నాకైతే. అది ఎక్కుతానని నా జీవితంలో అనుకోలేదు. కానీ మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి, ఎక్కండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ కనబడితే అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నానండి నేనైతే. అసలు ఎంత బాగుంది చూడండి, మొత్తం అడవి అన్నమాట. చాలా బాగా నచ్చిందండి నాకు. ఏం చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు ఇక. అంత సంతోషం అయిపోయింది. మా వీడియోలు చూసినాక మా పొట్టిది ఒకటే గులుగుతుంది, మీరు మంచిగా పోయి వస్తారు, నన్ను తీసుకుపోరు అది ఇదని. కానీ మా పాపను కూడా తీసుకెళ్దాం అనుకుంటే ముగ్గురికి బోరాదండి. ఇద్దరం అయితే ఫ్రీగా వెళ్ళగలుగుతాము. ఇప్పుడు మా పొట్టిది కొంచెం పెద్దగా అయింది కదా,
ఇక ముగ్గురికైతే ఆ బ్యాగ్ అవి ఇంకా మస్తు మస్తు అలసిపోయే వాళ్ళం మేము. అప్పటికి ఆడికి ఇద్దరం అలసిపోయినాం. అయినా ఈమె నడవదండి, ఎక్కువసేపు నడవలేదు.